మత్తుగాళ్ల తుక్కు రేగొడతాం, గ్రాము దొరికిన గుండు పగలగొడతాం. డ్రగ్స్ సప్లై చేశారు చచ్చారే అంటూ యమదూకుడు మీదున్న అధికారులు మరొక గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు డ్రగ్స్ తో పాటు ఫారెన్ లిక్కర్ ని కూడా సీజ్ చేశారు. అయితే ఇప్పుడు అరెస్ట్ అయినోళ్లు మామూలు కాదు, బడా చదువులు చదివి ఐటీ ఉద్యోగాలు వెలగబెడుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అసలే ఐటీ ఉద్యోగులు, ఆపై వీకెండ్, అందులోనూ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఇంకేముంది, చిల్ అవుదామని ఫామ్ హౌస్ లో పార్టీ ప్లాన్ చేశారు. కాస్ట్లీ మందు బాటిళ్లు, డ్రగ్స్ తో పకడ్బందీగా అంతా సెటప్ చేశారు. అలా ఐటీ ఉద్యోగులు ఫుల్ జోష్ తో పార్టీ ఎంజాయ్ చేస్తుండగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఎక్సైజ్ పోలీసులు. పార్టీని భగ్నం చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు చేవెళ్లలో జరిగింది ఘటన. చేవెళ్లలోని సెరెన్ ఆర్చిడ్స్ ఫామ్ హౌస్ లో జరిగింది బర్త్డే పార్టీ. ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి బర్త్డే పార్టీ ప్లాన్ చేశాడు. తనతో పాటు పనిచేస్తున్న సిప్సన్, పార్థ్ గోయల్, పల్లప్ప యశ్వంత్ రెడ్డి, సిల్వెస్టర్ సవియోరాస్, నవీన్ సహదేవ్, డెన్నిస్ జోసెఫ్ మొత్తం 7గురిని పార్టీకి ఆహ్వానించాడు. వీళ్ళంతా కలిసి ఎంజాయ్ చేస్తుండగా పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ లో సరిగ్గా మెరుపుదాడి చేశారు పోలీసులు. 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 0.05 గ్రాముల ఎల్ఎస్టీ బ్లాట్స్, 20.21 గ్రాముల హ్యాష్ ఆయిల్ తో పాటు 50 లక్షల రూపాయల విలువైన 3 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయడంతో పాటు పరారీలో ఉన్న వాళ్ళ కోసం గాలిస్తున్నారు. ఎక్కడ తెచ్చావు? ఎల్ఎస్టీ హిమాచల్ నుంచి ఎన్ని తెచ్చావు? 4 తెచ్చాను. వైపు అదుపులోకి తీసుకున్న 6గురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. ఈ డ్రగ్స్ పార్టీలో అరెస్ట్ అయిన వాళ్ళంతా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి పార్టీకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. తెగదు గతంలో కూడా ఇదే తరహా పార్టీలు ఎన్నో జరుపుకున్నట్టు చెప్తున్నారు. అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, డ్రగ్స్ పార్టీ అని ఫామ్ హౌస్ నిర్వాహకులకు తెలుసా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తంగా ఇటు పోలీసులు, ఇటు ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తూ రకరకాల ఆపరేషన్లతో పెడ్లర్ల అంతు చూస్తున్నారు. డ్రగ్స్ కొంటున్న వాళ్ళను కూడా పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకుంటున్నారు. కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అయితే మున్ముందు ఇంకా కఠిన చర్యలుంటాయని, అప్పటికీ మారకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది.